ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు. మాట్లాడమ్మా. ఏంటి మాట్లాడేది? ఇందులో నా తప్పేమీ లేదు. ఈ పల్లవి వల్లే యాసిడ్ బాటిల్ కింద పడి పగిలిపోయింది. లేదు, నువ్వే కావాలని చేసావు. లేదు, నేనేమీ చేయలేదు. మొత్తం నువ్వే చేసావు. లేదు, నువ్వే చేసావు. హే ఆపండి. నువ్వు చేసావంటే నువ్వు చేసావని ఎవరు చేసినా జరిగిన దానివల్ల నా ప్రాణాలు పోయి ఉండేది. అమ్మా, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని వస్తాను. సరే నాన్న. అప్పారావు, అప్పారావు, చెప్పండి మేడం. ఈ ల్యాబ్ మొత్తం క్లీన్ చేసి లాక్ చేయి. అలాగే మేడం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. స్టూడెంట్స్ అందరూ ఈ ల్యాబ్ పక్కకి రాకండి, వెళ్ళండి. ఆ యాసిడ్ బాటిల్ ఎందుకు తీసావు? అంటే పల్లవిని దెబ్బ కొడదామని. ఆంటీ, తనను కొడుతున్నారేంటి? నార్మోయ్, తనని కాదు, ముందు నిన్ను కొట్టాలి. పల్లవిని ఇబ్బంది పెట్టాలి అంటే అది ఒంటరిగా ఉన్నప్పుడు చేయాలి. పక్కన నా కొడుకున్నాడు. ఆ బుద్ధి లేదా మీకు? అక్షిత, దానికి బుద్ధి లేకపోతే నీకు లేదా? చూడు, ఇంకెప్పుడు వాడి దరిదాపుల్లో ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు. ఆంటీకి చరణ్ అంటే చాలా ఇష్టం భువన. నీ కారణంగా తను ప్రమాదంలో పడ్డాడు అనేసరికి ఆ కోపంలో తను నిన్ను కొట్టింది. బాధపడకు. నేను బాధపడుతుంది ఆంటీ నన్ను కొట్టినందుకు కాదు, పల్లవిని దెబ్బ కొట్టలేకపోయాను. ప్రతిసారి ఏదో ఒకలా ఎస్కేప్ అవుతూనే ఉంది. అక్షిత, సారీ అక్షిత. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? అదేంటి అక్షిత, పొరపాటును తగిలేనని చెప్పాను కదా, అయినా కొడతావేంటి? క్వశ్చన్ చేసావంటే మళ్ళీ కొడతాను. అదేంటి అక్షిత, సారీ చెప్పింది కదా, అయినా అలా మాట్లాడతావేంటి? నిన్ను కూడా లాగి పెట్టి కొట్టి సారీ చెప్తాను. కొట్టించుకుంటావా? కొట్టనా? ఏమైంది అక్షిత, ఎందుకు గొడవ పడుతున్నారు? ఇది కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వచ్చి అక్షితని గుద్దేసింది. తను కింద పడిపోయింది. కావాలని చేయలేదు మేడం, పొరపాటును తగిలాను మేడం. అక్షితకి సారీ చెప్పింది మేడం, అయినా వినిపించుకోకుండా కొట్టింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పొరపాటున మీద పడ్డానని చెప్తుంది కదా, అయినా సారీ చెప్పాక కూడా కొట్టడం ఏంటి? అందరూ క్లాస్మేట్సే కదా. నువ్వే వెతువే నాకు చెప్పడానికి. మంచి చెప్పడానికి ఎవరైతే ఏంటి? ఇలాగే నువ్వు రేపు ఎవరి మీదైనా పొరపాటు పడితే వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అయితే నీకు బాధ అనిపించదా? చదువుకునే చోట అందరూ కలిసిమెలిసి ఉండాలి, పొగరు చూపించకూడదు. తనకి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను. అక్షిత, నువ్వు చేసింది తప్పు. నేను చెప్తున్నాను, తనకి సారీ చెప్పు. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ మాట నేనెందుకు వినాలి? అక్షిత, ఏయ్, ఆవిడ నీకు గొప్ప అయితే నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగు. నాకేంటి తొక్క? నువ్వేమైనా నా కన్న తల్లివా? నన్ను పోషిస్తున్నావా, నన్ను చదివిస్తున్నావా? నేను నీకు పెద్దమ్మని,
అని నువ్వు అనుకుంటున్నావేమో, నేనెప్పుడూ అనుకోలేదు. ఇంట్లో మా అమ్మకి నువ్వు తోడికొడలివి మాత్రమే. ఇక్కడ మాకు చదువు చెప్పడానికి జీతం తీసుకుంటున్న పని మనిషివి నువ్వు. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? గుండమ్మ, ఎందుకు నా కోడల మీద చేయి చేసుకున్నావు? తను తప్పు చేసింది. తప్పని చెప్తుంటే పిచ్చి పిచ్చిగా వాగుతోంది. లేదంటీ, అక్షతది ఏ తప్పు లేదు. ఇదిగో వీళ్ళే వచ్చి అక్షతను తోసేశారు. తను కింద పడిపోయింది. కోపంతో అక్షత కొట్టింది. తనని కింద పడేసినా వాళ్ళని కొట్టడం తప్పంట. క్షమాపణ చెప్పమంటున్నారు. అక్షత చెప్పనంది. తన మాట వెళ్ళలేదని, తన పంతం నెగ్గలేదని ఉక్రోషంతో నా మీద చెయ్యి చేసుకుందా ఆంటీ. ఉక్రోషంతో చేయి చేసుకుందా? ఎలాంటి మాటలు మాట్లాడావు నువ్వు? మాట్లాడితే కొడుతుందా? స్టూడెంట్స్ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకూడదని ఇన్వాల్వ్ అయ్యాను మేడం. కారణం ఏదైనా కావచ్చు. నా కోడల మీద చేయి చేసుకునే రైట్ నీకు లేదు. అది మీ కోడలు కాకముందే నా కూతురండి. నా చెల్లెలి బిడ్డ అది. ఆహా, కూతురు. నన్ను నిజంగా నీ కూతురు అనుకుంటే ఇలా అందరి ముందు నన్ను కొట్టేదానివా, నన్ను ఇలా అవమానించేదానివా? కూతురు మీద ప్రేమ, బిడ్డల మీద మమకారం ఉన్నవాళ్ళెవరూ ఇలా బిహేవ్ చేయరు. అవునులే, బిడ్డల మీద ప్రేమంటే ఏంటో తెలియాలంటే అసలు నీకు బిడ్డుంటేనే కదా. బిడ్డలు లేని దానివి నువ్వు. సుమలత గారు, ఎవరిని పట్టుకుని బిడ్డ లేదు అంటున్నారు? ఆవిడ మా అమ్మ. నిన్ను కన్నదా? నువ్వు బ్రతికినంత కాలం నీ నోటితో వాళ్ళకి నువ్వే కన్న కూతురివి అన్న విషయం చెప్పకూడదు. మా మాటకి కట్టుబడి మాకు మాటిచ్చి డబ్బు తీసుకొని ఆవిడ్ని బ్రతికించుకుంటావా, లేదా నీ కన్న తల్లిని చేరుకోవడం కోసం ఆవిడ్ని చంపేసుకుంటావా? మీకు మాట ఇస్తున్నాను, నా అంతటా నేనుగా మా అమ్మకు కానీ, మా నాన్నకు కానీ, మా తాతయ్యకి కానీ ఎవ్వరికి నేనే వాళ్ళ కూతురు అనే విషయం ఎప్పటికీ చెప్పను.